బిఫోర్ డే ఇస్తారా? అప్రాక్సిమేట్లీ అదే అప్రాక్సిమేట్లీ అంటే ఈ రోజు అటెండెన్స్ అయితే ఎంత ఇచ్చారో వచ్చిన స్కూల్లో దాన్ని వాళ్ళు ఇస్తారు. దాన్ని బట్టి మేము 5% యాడ్ చేసి ఇస్తాము. అదే వాళ్ళు మాత్రం స్కూల్ హెచ్ఎంస్ ఆ రోజు ఎంత ఉందో అదే ఇస్తారు. ఎంత మీల్స్ టేకన్ కూడా ఇస్తారు. అంటే ఈ రోజు రేపు ఎంతమంది కూడా ఇస్తారు. దాన్ని బట్టి మేము హెచ్ఎంస్ అన్ని హెచ్ఎంస్ నుంచి 326 స్కూల్స్ నుంచి ఎవ్రీడే వస్తుంది. మీల్స్ టేకన్ వస్తుంది, మీల్స్ ఇండియన్ వస్తుంది. ఆ మీల్స్ టేకన్ వాళ్ళు గవర్నమెంట్ యాప్లో కూడా లోడ్ చేస్తారు. ముందు ఈచ్ వెజల్ స్టెరిలైజ్ అయిన తర్వాతనే వెళ్తుంది. ఎందుకంటే నైట్ టైం పెట్టినప్పుడు ఎలాంటి ఇన్సెక్ట్స్ అని పడడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఈచ్ వెజల్ స్టీమ్ ఉంటుంది. స్టీమ్తో స్టెరిలైజ్ చేసి లోడింగ్ వెళ్తుంది. అలాగే మూతలు పడతాయి, దాని మూతలు దాంట్లో స్టెరిలైజ్ అవుతాయి. దీంట్లో ఇది రెండు స్టెరిలైజ్ చేసి లోడింగ్ వెళ్తుంది. ఈచ్ వెజల్ రాష్ట్రపతి చర్యలు తీసుకున్నాం సార్. అది కోవిడ్ పేషెంట్స్ ఏది గోడకు టచ్ కాదు, కింద టచ్ కాదు, చుట్టూ రౌండ్ కూడా ఎక్కడైనా నడవచ్చు. మార్కింగ్ మార్కింగ్ రైస్ కడిగిన రైస్ ఇందులో వేయగానే అది బాయిలర్లోకి వెళ్ళిపోతుంది. ఎస్ సార్. మన వాకి టాకీలో చెప్తారు సార్. మామూలుగా 2-3 నెంబర్ ఇస్ రెడీ అనగానే అతను 100 kg రైస్ పోస్తారనమాట. పైన సూపర్వైజర్ ఉంటారు, కింద సూపర్వైజర్ ఉంటారు. వెజిటేబుల్స్ ఏమో అటు సైడ్ కింద సార్. ఇక్కడ చూపిస్తాం సాంబార్ అవి వచ్చేసి లాస్ట్ ఉండే సాంబార్ దాల్కి ఇక్కడ సీజనింగ్ చేస్తాం సార్. అది ఏపీలో మనకు హైజీనిక్ పాయింట్ అది కూడా థర్డ్ పార్టీ మీలా థర్డ్ ఈ ప్రైవేట్ ఏజెన్సీలలో వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా కాదండి, ప్రైవేట్ ఏజెన్సీ తయారు చేసే వాళ్ళలో వాళ్ళ నామ్స్ ప్రకారం మంది 5 స్టార్ రేటింగ్ సాధించింది. మీకు ఫీడ్బ్యాక్లో నెగిటివ్ పాయింట్స్ ఏమొచ్చాయి? నెగిటివ్ పాయింట్స్లో మెయిన్ సార్ వెజ్ బిర్యానీ మెనూలో చిన్నపిల్లలు మేము కూడా చిన్నప్పటి గవర్నమెంట్ స్కూల్ చదివి ఇలా వచ్చిన వాళ్ళే. మాకందరూ ఏంటంటే జనరల్ ఎక్స్పర్ట్స్ అందరూ కలిపి ఒక మెనూ ఇచ్చారు. ఆ మెనూకి ఏమాత్రం డీవియేషన్ లేకుండా న్యూట్రిషనల్గా మేము చూస్తున్నాం సార్. న్యూట్రిషన్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్, మీరు అదంతా నాకు తెలిసిందే, మీరు అదంతా చెప్పాలని పని లేదు. నేను నెగిటివ్గా మీరు ఫీడ్బ్యాక్ ఏమొచ్చింది మీకు అంటున్నా, నా పాయింట్ మీరు పట్టుకుంటలేరు. ఇదంతా నాకు తెలిసిన సో ఎందుకు మీరు చెప్పడం అన్నది. ఇది వరకు సాంబారు, ఇప్పుడు సాంబార్ బాత్ అని పెట్టారు సార్ మెనూలో. పిల్లలు సాంబార్ విడిగా రైస్ విడిగా ఇస్తే బాగా హ్యాపీగా తీసుకుంటున్నారు సార్. ఇప్పుడు ఈ రోజు మనం ఇచ్చేది అదే విధంగా ఇస్తున్నాం కదా. లీఫ్ దాల్ ఇది ఓకే, రైస్ సార్ ఇది ఓకే సార్. ఇది రెండు కలిపి సాంబార్ రైస్ సరిగా తినడం లేదు పిల్లలు. అందుకే దాని ప్లేస్ లో వాళ్ళు గవర్నమెంట్ ఆల్టర్నేటివ్ లెమన్ రైస్ ఇచ్చారు. లెమన్ రైస్ కూడా ఇస్తున్నాం. అంటే ఒక వారం సాంబార్ రైస్, ఒక రోజు లెమన్ రైస్. లెమన్ రైస్ మంచి ఫీడ్బ్యాక్ ఎక్సలెంట్ వస్తుంది అనమాట. మరి ఇంకా కంటిన్యూషన్ అది ఆల్టర్నేట్ ఇచ్చారు కాబట్టి కంటిన్యూషన్ లెమన్ రైస్ ఎప్పుడు ఉన్న ప్రొసీజర్. ఎందుకంటే మనం ఎటు దాల్ ఒక 3 times ఏమో వస్తుంది. లేదు సార్, ఇప్పుడు దాల్ కూడా పూర్తిగా తగ్గిపోయింది సార్. ఓన్లీ 1 time వచ్చింది సార్ వారంలో. ఓన్లీ ఈ రోజు ఒక్కరోజు డాల్ వచ్చింది, గ్రీన్ లీఫ్. ఈ రోజు శనివారం, రేపు పప్పుచారు. అంటే రిమైనింగ్ రోజుల్లో మనకి అక్కడ డాల్ లేదు సార్. ముందు మనకి కిచిడి కూడా ఉంటే మన రాజశేఖర్ గారితో మాట్లాడి ఇబ్బంది ఉంటుంది. కిచిడి తినట్లేదు మీకు ఎక్కడా మేము పేరు పెట్టే ప్రసక్తే లేదు. మీ మెయింటెనెన్స్ కానీ ఇంకోటి కానీ కొంచెం రుచిలో పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే నాట్ ఇన్ వన్ స్కూల్, నేను దాదాపు ఒక 200-250 స్కూల్ చూశాను. వాటిల్లో ముఖ్యంగా ఒక 60-70 స్కూల్స్ మన డిఫరెంట్ మన అక్షయపాత్ర కానీ ఇస్కాన్ కానీ ఇచ్చేటివి చూశాను నేను. వాటిలో ముఖ్యంగా మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే పిల్లలు కొద్దిగా క్యారియర్స్ బయట నుంచి తెచ్చుకుంటా ఉన్నారు. కొంచెం రుచి విషయంలో కొద్దిగా మిగతా వాటిలో ఎక్కడ పేరు పెట్టే ప్రసక్తి ఏం లేదు. రుచి విషయంలో సాత్విక ఆహారం మీరు చెప్పేది 100% బాగుంది. పిల్లలకు మంచి థాట్స్ వస్తాయి ఈ విధంగా తినడం వల్ల మంచి. కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే వాళ్ళ డిఫరెంట్ అయిపోతుంది. మనకు 223 రోజుల్లో వాళ్ళు వచ్చేది ఒక 200 రోజులు. 200 రోజుల్లో మనకు 200 పూటలే తింటారు ఇక్కడ యాక్చువల్లీ. మిగతా దాదాపు కొన్ని మార్నింగ్ అయితేంది, నైట్ అయితేంది, పండగలు పబ్బాలు వీటిలో అన్నింటిలో బాగా. అంటే నేనేదో పూర్తి స్థాయిలో మసాలాలు వేసి పెద్ద ఇదిగా అని కాదు అన్నీ నేనే అనట్లేదు. కొంచెం ఏదన్నా అవకాశం ఉంటే కన్నా కొంచెం ఏదన్నా మీరు పిల్లలకు ఫీడ్బ్యాక్ తీసుకొని, ఆ స్కూల్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని, డిఓస్ ద్వారా కొంచెం ఏదైనా ఫీడ్బ్యాక్ తీసుకొని దానికి ఏదైనా కొంచెం ఆల్టర్నేట్గా కొంచెం ఏదైనా ఆలోచించి, మీ ఇంత పెద్ద సంస్థ ఇంత పెద్దగా గ్రాండ్గా చేస్తూ ఉన్నాం. ఎంత ఏం చేసినా మెయిన్ రుచి ఇంపార్టెంట్. ఎన్ని చేసినా మీరు ఇవన్నీ చేయకూడదు అని చెప్పడం లేదు. ఎక్కడ కూడా ఏజెన్సీలలో ఎక్కడ వంట ఏజెన్సీలలో చేసుకొని తినే ఇది మనకు ఇట్లా ఆ టేస్ట్ కాడ కొంచెం ఇబ్బంది పడతా ఉన్నాం. కానీ మీరు చెప్పేది నేను చాలా చూశాను చెప్తున్నా. నేను చాలా వీడియోస్ కూడా ప్రమోట్ చేశాను. దాంట్లో కొంచెం ఎంతసేపు ఉన్న పిల్లలు కొంచెము అంటే భారీగా మసాలాలు చికెన్లో మటన్లో వేసినట్లు మసాలాలని నేను అనట్లేదు.
అది ఏమన్నా మీకేమన్నా అవకాశాలు ఉంటే కన్నా కొంచెం ఏదన్నా మీ సంస్థ ప్రస్తుతం ఆల్సో చెక్ ఇట్ అవుట్ ఇన్ ద డస్ట్బిన్స్ ఎంత పిల్లలు ఎంతమంది వదిలేస్తున్నారు అనేది. అంటే వదిలేసేది కాదు, అసలు తినడం లేదు. క్యారియర్లు తెచ్చుకునేటప్పుడు వదిలేసేది ఎక్కడ ఉంది? ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ఎస్సీ ఎస్టీ ప్రీ మెట్రిక్ బీసీ ప్రీ మెట్రిక్ హాస్టల్స్ పిల్లలు ఖచ్చితంగా ఇక్కడ తినాల్సిందే. నేను కండ్లారా అనంతపూర్లో అయితేనేంటి కొన్ని హాస్టల్స్కి వెళ్తే మేడం వాళ్ళు, నేను అనంతపూర్లో నైట్ పోయాను, వాళ్ళు చెప్పారు మళ్ళీ మరుసటి మధ్యాహ్నం వాడికి పోయాను వాళ్ళ పిల్లల అభ్యర్థన మేరకు. పోయి చూస్తే వాస్తవం కూడా కొంచెం తినే పరిస్థితి వాళ్ళ పాపము, వాళ్ళకి గత్యంతరం లేదు. ఇప్పుడు బయట నుంచి వచ్చే పిల్లలు, ఇంటి దగ్గర నుంచి వచ్చే పిల్లలు హ్యాపీగా క్యారియర్లు తెచ్చుకుంటా ఉన్నారు, తింటా ఉన్నారు, సంతోషం. ఎగ్ తీసుకుంటారు, ఆ చిక్కీ తీసుకుంటారు, దర్శనం. వీళ్ళకి ఏమవుతా ఉందంటే వీళ్ళకి హాస్టల్స్లో ఉండే పిల్లలు ఖచ్చితంగా అక్కడ తినాల్సిందే, ఎండిఎంలో పాల్గొనాల్సిందే ఖచ్చితంగా. సాత్విక ఆహారము చాలా మంచిది, అది సర్టెన్ ఏజ్ తర్వాత అయితే చాలా మంచిది. కారం ఉప్పు బాగా వేస్తున్నారు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. ఇంకా జస్ట్ లైక్ స్పైసీ, అంటే స్పైసీ మోర్ స్పైసీ అని నేను చెప్పట్లేదు, కొంచెం గార్లిక్ కొంచెం అది మీ నామ్స్ ప్రకారం మన రీప్లేస్మెంట్ మనం ఆనియన్ కి మేము క్యాబేజీ ఇవన్నీ చేస్తాం. రీప్లేస్మెంట్ వి హావ్ సఫిషియెంట్ రీప్లేస్మెంట్స్. అంటే అది ఇండ్లల్లో వాళ్ళు తినడం లేదు కదా, ఇండ్లల్లో ఆల్టర్నేటివ్ తినట్లేదు, దానివల్ల ఇక్కడ కొద్దిగా లేదండి ఇక్కడ వాడరు వాడరు లేదు, అదే వాడరు వాళ్ళ నామ్స్, వాళ్ళ సిస్టమ్ వాళ్ళది. నేనేమి ఇబ్బందిగాని కాదు, కొంచెం ఏదైనా అవకాశాలు అంటే మీ పెద్దవాళ్ళతో మాట్లాడి కొంచెం ఏదైనా టేస్ట్లో కొంచెం వేరియేషన్స్ తేగలిగితే కనుక మీకు 2 చేతులు దండం పెడతాం బియ్యం రాంగా. ఎందుకంటే మేడం ఉన్నారు, డిఓ మేడము, మేమున్నాము, మాకు ప్రాక్టికల్గా తెలుస్తూ ఉన్నాయి బయట కొన్ని చిన్న ఇష్యూస్. మిమ్మల్ని క్వశ్చన్ చేసేది ఇంకోటి అని కాదు. ప్రభుత్వము వాడే వంట ఏజెన్సీలకు ఎంత ప్రైజ్ ఇస్తూ ఉందో అన్నీ మనకి ఇస్తూ ఉంది ఇక్కడ. 8 రూపీస్ సంథింగ్ హై స్కూల్ పిల్లలకు, లో క్లాస్ పిల్లలు, చిన్న పిల్లలకు 5 రూపీస్ సంథింగ్ వాళ్ళకు, మనకు ఫ్రీ రైసు అన్నీ మనకు ఎక్కడెక్కడ నీట్గా ఇస్తూ ఉంది. కానీ మీరు ఇంకా ఎక్కువ ఖర్చు వస్తుంది మీకు దానికి. ఎందుకంటే ఈ సిస్టమ్ ఇంత మెయింటైన్ చేయాలంటే ఒక చిన్న వంట వాళ్ళకు 100 మంది చేసే వాళ్ళకి ఏదో వాళ్ళ బతుకు తెరువుకి ఏదో చేయగలుగుతా ఉన్నారు ఒక స్కూల్లో. అట్లా కాదు కదా, ఇక్కడ కొన్ని మీరు ఇంతమంది ఎంప్లాయీస్, ఇన్ని వెహికల్స్, ఇంత బిల్డింగ్స్, ఇంత పవర్ ఛార్జెస్, ఇవన్నీ ఒక క్వాంటిటీ సిస్టమాటిక్ మెయింటెనెన్స్ అన్నప్పుడు ప్రభుత్వం ఇచ్చేది మీకు సరిపోదు. దాతల ప్రోత్సాహంతో ఇవన్నీ కూడా డోనర్స్ ఎంకరేజ్మెంట్తో మీరు సక్సెస్ అవుతా ఒక మంచి సేవా కార్యక్రమం, దీంట్లో ఏం డౌట్ లేదు. మనకు కోవిడ్ టైంలో ఇచ్చారు, దాదాపు 25 కోట్ల మందికి 25 కోట్ల మీల్స్ సప్లై చేయగలిగారు. 25 కోట్ల మీల్స్ అంటే అది ఎక్సలెంట్ ఫుడ్, దాంట్లో ప్రోటీన్స్ నీడ్. ఆ టైంకి నాలుకకు సంబంధం లేకుండా తినగలిగే ఇది ఉంటుంది అప్పుడు. ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు ఇంటి దగ్గర పొద్దున్న లేచిన నుంచి వాళ్ళ ఇంటి దగ్గర కారంగా రుచికరంగా వాళ్ళ తల్లిదండ్రులు చేసి పెట్టేది, ఇది కొద్దిగా అబ్జర్వేషన్ అనేది కొంచెం అయిన ప్రాబ్లం ఏం లేదు, బాగానే ఉంది. కొన్ని అక్కడ చిన్న మార్పులు మా సలహా మేము ఇచ్చేది, ఎందుకంటే మేము ప్రాక్టికల్గా తిరిగి చూసాం. మీ థీమ్స్ మీ ఎథిక్స్ మేము పేరు పెట్టేవాళ్ళం కాదు, వాస్తవంగా పెద్ద సంస్థ, చాలా సాత్విక ఆహారము వాస్తవంగా. ఇప్పుడు నాకు 50+ అండి, నేను సాత్విక ఆహారమే తింటాను. నేను ఏమి అసలు కారము ఉప్పు ఏమి తినను. నాకు మీ దగ్గర తినాలంటే చాలా ఆనందం కూడా, చాలా ఆనందంగా తింటాను నేను. మామూలుగా మేము ఎక్కడైనా అక్షయపాత్ర స్కూల్స్ కానీ ఇస్కాన్ స్కూల్స్ కానీ పోతే కన్నా నేను ఖచ్చితంగా 4-5 ముద్దలు ఎక్కువ తింటాను, ఎందుకంటే నాకు ఇష్టం అది యాక్చువల్లీ. ఏపీ స్టేట్లో 8 సెంటర్స్ ఉన్నాయండి, 8 డిస్ట్రిక్ట్స్లో. ఈరోజు మన గుంటూరు జిల్లాలోని అక్షయపాత్ర వంటశాలను మేము పరిశీలించడానికి, కొన్ని అవగాహన 10 మందికి తెలపడం కోసం ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్క సందర్భం కూడా మేము పర్యవేక్షించాం. చాలా హైజీనిక్గా, చాలా నీట్నెస్గా, అసలు ఎంత అంటే మనం ఇంట్లో స్వయంగా కూడా మనం ఆ విధంగా తయారు చేసుకోమేమో అనే విధంగా చాలా అద్భుతంగా తయారు చేస్తూ ఉన్నారు. దాదాపు
25,000 మంది స్టూడెంట్స్కు ఇక్కడి నుంచి భోజనాలు వెళ్తూ ఉన్నాయి మన ఈ జిల్లాలకు సంబంధించి. ముఖ్యంగా ఈరోజు మన డిఓ గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా మా డిప్యూటీ డైరెక్టర్ ఇక్కడ అన్నీ చూడడం కానీ, ఇక్కడ మేము స్వయంగా తినడం కానీ ఇవన్నీ జరిగాయి. ప్రతి ఒక్కరికి కూడా పేరెంట్స్కు పిల్లలకు ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ స్వయంగా చెప్తా ఉంది, చాలా హైజీనిక్గా ఎంతో పౌష్టికాహారంతో కూడిన విటమిన్స్తో కలిగిన ఎక్కడ కూడా లోపం జరగకుండా కొంచెం చాలా జాగ్రత్తగా చేస్తూ ఉన్నారు. దీన్ని గమనించండి, ఎక్కడ కూడా దీన్ని వేరే విధంగా ఆలోచించకండి. రుచి విషయం అని ఏదో కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు తప్ప, అది రుచి అనేది మనం ఆలోచన ఉంటుంది. దానికి తగినట్టుగా ఇంకా కొన్ని మార్పులు చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీంట్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ అయితేంది, పిల్లలు అయితేంటి, ముఖ్యంగా పేరెంట్స్ తెలుసుకోవాలా ఏం జరుగుతూ ఉందని. ఈ వీడియో చూడండి, మొదటి నుంచి చాలా నీట్గా పెట్టాం, బాగా అన్నీ ఎట్లెట్లా ఉంటుంది, ఏంది, ఎంత ఇదిగా చేస్తూ ఉన్నారనేది ఇవన్నీ కూడా గమనించాలా. ప్రతి ఒక్కరు కూడా ఈ మంచి భోజనాన్ని ఒక ప్రసాదంలాగా మనం స్వీకరిస్తూ 200 పూటలు తింటామండి మనం అంతే ఇయర్లో. మన పిల్లలు ఇంత బాగా ప్రభుత్వము మెనూ ప్రకారం మంచిగా జగనన్న గోరుముద్ద అని చెప్పేసి ఆ విధంగా ఏ విధంగా చెప్పారో ఆ విధంగా పూర్తి స్థాయిలో అందిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా గమనించి మనమందరం కూడా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం పూర్తి స్థాయిలో అందరూ తింటేనే ఇక్కడ చేసే వాళ్ళకు వాళ్ళ సంకల్పం కూడా నెరవేరాలి. వాళ్ళ కష్టం కూడా, అరే మేము ఇస్తున్న భోజనం అందరు తింటా ఉన్నారు, పిల్లలు సంతోషంగా ఉన్నారు అనే తృప్తి మనం వాళ్ళకి ఇవ్వాలి. ఇది ప్రభుత్వం ఇచ్చే డబ్బులు, ఆ రైస్ ఉచితంగా ఇస్తూ ఉన్నాం. ఇక్కడికి 8 రూపాయల చిల్లర హై స్కూల్ పిల్లలకు, 5 రూపాయల చిల్లర ఎలిమెంటరీ పిల్లలకు డబ్బులు ఇస్తాం. ఆ డబ్బులతో ఏం కాదండి వాస్తవంగా. అక్కడెక్కడంటే వంట ఏజెన్సీలు చేసుకునే దాంట్లో వాళ్ళు ఏదో బతుకు తెరువు కోసం వాళ్ళకు ఉపయోగపడుతుంది తప్ప, ఇంత ఎక్విప్మెంటు, ఇంత విధిగా వెహికల్ పెట్టడము, ఇంత హాట్పాట్లలో దాదాపు 12 గంటలు వేడిగా ఉండే హాట్పాట్లలో మనకు భోజనాలు అయితేంది, కూరలు అయితేంది అన్ని పంపిస్తూ ఉన్నారు ఇక్కడి నుంచి. ఇదంతా కూడా వాళ్ళు ఎంతో వాళ్ళ సంకల్పాన్ని కూడా మనం నెరవేర్చాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మండలాల్లో దాదాపు 400 స్కూళ్ళకి ఈ అక్షయ పాత్ర నుంచి భోజనం మిడ్ డే మీల్స్కి పంపించడం జరుగుతుంది. కాకపోతే కొంత గ్యాప్ ఉంది పిల్లలు తీసుకునే దానిలో. అది పేరెంట్స్ అయితే ఏమి, ముఖ్యంగా 8th, 9th, 10th గర్ల్స్ నా విజిట్స్లో తేలింది ఏమంటే 8th, 9th, 10th గర్ల్స్ ఎక్కువ మంది తినట్లేదు. ఎలిమెంటరీ పిల్లలు బాయ్స్ తింటున్నారు కానీ గర్ల్స్ తినట్లేదు. నేను వాళ్ళందరికీ చెప్పే సూచన ఏమంటే, నిజంగా ఇక్కడికి వచ్చి చూస్తే ఒకసారి అర్థమవుతుంది. సార్ అన్నట్లు మన ఇంట్లో కూడా ఇంత నీట్గా కిచెన్ మెయింటెనెన్స్ కానీ ఏది ఉండదు. ఒక్కసారి పిల్లలందరినీ కూడా అవసరమైతే హెచ్ఎంస్ వీళ్ళు బస్ కూడా పెట్టారు. హెడ్ మాస్టర్స్కి నా రిక్వెస్ట్ ఏమంటే, మీ దగ్గర పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఒకసారి ఇక్కడ ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు, రా మెటీరియల్ని ఎట్లా క్లీన్ చేస్తున్నారు, మొత్తం ప్రిపరేషన్ అంతా ఎట్లా చేస్తున్నారు అనేది ఒక్కసారి పిల్లలకి చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు తింటారు. పేరెంట్స్ కూడా మీటింగ్ పెట్టి ఇంత హైజీనిక్గా, ఇంత న్యూట్రిషియస్ వాల్యూస్తో ఫుడ్ మనము గవర్నమెంట్ పిల్లలందరూ భోజనం చేయాలనేది మిడ్ డే మీల్స్ యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి అది ప్రభుత్వం పిల్లల కోసం ఇంత చేస్తుంటే, అది పిల్లలందరూ కూడా మన స్కూల్కి వచ్చే పిల్లలందరూ 100% పిల్లలందరూ స్కూల్లోనే మిడ్ డే మీల్స్ భోజనం చేసి ఈ జగనన్న గోరుముద్ద ద్వారా పెట్టేటువంటి న్యూట్రియస్ ఫుడ్ను తీసుకోవాలి అనేసి నేను పిల్లలతో పాటు పేరెంట్స్ ముఖ్యంగా రిక్వెస్ట్ చేస్తున్నారు. మా హెచ్ఎంస్ అయితే మాత్రం కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎంఈఓలు కానీ హెడ్ మాస్టర్స్ కానీ ప్రతి స్కూల్లోనే అందరి పిల్లలు స్కూల్లోనే భోజనం చేయాలి మధ్యాహ్నము అనేది అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని చోట్ల హెచ్ఎంస్ గట్టిగా చెప్తున్నా కూడా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు అనేసి హెడ్ మాస్టర్స్ చెప్తున్నారు. అటువంటి పేరెంట్స్ అందరికీ కూడా అవసరమైతే పేరెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి చూపించి వీళ్ళు ఎంత హైజీనిక్గా చేస్తున్నారు, ఈ ఫుడ్ ఎంత న్యూట్రిషియస్గా ఉంది అనేది పేరెంట్స్కి పిల్లలకి తెలియజెప్పి పిల్లలందరూ కూడా స్కూల్లోనే మధ్యాహ్నం భోజనం తీసుకోవాలి అనేసి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. జగనన్న గోరుముద్దను ఇంకా అద్భుతంగా రావాలంటూ ఫుడ్ కమిషన్ చైర్మన్ గారు మరియు గుంటూరు జిల్లా డిఓ గారు, సో ఇక్కడనే అర్థమవుతుంది మనకు పిల్లలు అంటే ఎంత ప్రేమ ఉందో, వారికి ఏ విధంగా ఇంకా అద్భుతంగా మనం ఇవ్వగలము. ఇప్పుడు పర్యవేక్షణ చేసినంతసేపు వీర్ ప్రతాప్ రెడ్డి గారు, మేడం గారు ఇక్కడున్న పాజిటివ్స్ని తీసుకుంటున్నారు. ఇక్కడున్న ఇంప్రూవ్మెంట్స్ కూడా బాగా డిస్కస్ చేసి మాకు గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ తెలవాలి కాబట్టి డిఓ గారికి కూడా తీసుకుని వచ్చి, సో దీంట్లోనే అర్థమవుతుంది ఇలా చేయడం వల్ల ఎక్కువ మంది, అఫ్కోర్స్ మా అక్షయ పాత్ర కూడా ఎక్కువ మంది తింటే మేము ఆనందపడతాం. దట్ ఈజ్ అవర్ అల్టిమేట్ మోటివ్.
సో వారి వ్యూ కూడా అదే అలానే ఉంది. ఇంకా నెంబర్ ఆఫ్ పిల్లలు అంటే పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఈ యొక్క కిచెన్ని చూసి డెఫినెట్గా టేస్ట్ అనేది ఇంకా ఇంప్రూవ్ కావాలి. ఇంకా ఎప్పటికీ మనం కూడా ఇంట్లో ప్రతి ఒక్కరము ఇవాళ కంటే రేపటి ఇంకా టేస్ట్ ఉండాలనుకుంటాము. తప్పకుండా ఆ ఆర్గనైజేషన్ తరఫున మేము కూడా ఇంకా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఇంకా ఇంప్రూవ్ చేస్తాము. ఇలా వచ్చి